వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో పొలిటికల్ పార్టీతో ముందుకు రాబోతున్నాం. ఎందుకు పొలిటికల్ పార్టీ? ఆల్రెడీ ఉన్నాయి కదా 4-5 పార్టీలు. అంటే ఒకటే, అణగారిపోతున్న ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, అణిచివేయబడుతున్న వాళ్ళ కష్టాలు వినపడినంత కనపడినంత దూరాన కూర్చున్నారు వాళ్ళు. మన సమస్యలను పట్టించుకునే నాదుడు ఈ భూమి మీద మనకు వెదినా కనపడట్లా. అలాంటి పరిస్థితుల్లో మనకంటూ ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు మనలో నుంచి రావాలి. మన సమస్యలు తెలిసిన వాడై ఉండాలి, మన తరపున ప్రశ్నించగలిగిన వాడై ఉండాలి, మన తరపున పోరాడగలిగే సత్తా కలిగిన వాడై ఉండాలి అని నేను ముందుకు వచ్చాను. నేనే ఎందుకు రావాలి అంటే, ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు చూశాను, క్రైస్తవులలో నుంచి ఒక నాయకుడు పుట్టుకొస్తాడా అని. ఎవ్వరు రాలా. ప్రవీణ్ పగడాల గారిని చంపినప్పుడు అప్పుడన్నా ఎవరైనా బయటకు వస్తారేమో, క్రైస్తవుల తరపున మేమున్నాం అని ముందుకు వస్తారేమో అనుకున్నాను. అప్పుడు ఎవరు రాలా. అప్పుడు నేను బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సినటువంటి దేశం, రాష్ట్రం. అవునా కదా? కానీ ఇక్కడ పరిస్థితి ఎలా మారిపోయిందంటే, క్రైస్తవుల్ని పరాయి వాళ్ళని చేసి చూస్తున్నారు ప్రభుత్వాలు, అధికారులు, నాయకులు, హైందవులు. క్రైస్తవుల్ని పరాయాలను చేసి చూస్తున్నారు. క్రైస్తవులంటే అదేదో నేరస్తుల్లాగా, ఉగ్రవాదుల్లాగా, తీవ్రవాదుల్లాగా, టెర్రరిస్టుల్లాగా చూస్తున్నారు. ఎక్కడ చూడు క్రైస్తవుల్నే తరిమి కొడతారు, క్రైస్తవ సంఘాలనే కూలుస్తున్నారు, క్రైస్తవుల్ని చంపుతున్నారు, సువార్తల కోసం వెళ్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. మీకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో కొన్ని వేల దాడులు జరిగాయి క్రైస్తవుల మీద. దాడి చేసిన వారు ఎవరైనా సరే అరెస్టు చేసినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. కనీసం ఇన్ని దాడులు జరుగుతున్నాయి. నా ప్రభుత్వంలో క్రైస్తవుల ఓట్లు కూడా మాకు పడ్డాయి కదా, బడుగు బలహీన దళిత వర్గాల ఓట్లు మాకు పడ్డాయి కదా, వాళ్ళ ఓట్లు కూడా లెక్కిస్తేనే కదా మేము ఎమ్మెల్యేలయ్యాం, సీఎంలయ్యాం అన్నటువంటి ఆలోచన ప్రభుత్వ అధికారులకి కూడా లేదు, నాయకులకి లేదు, పార్టీలకి లేదు. వీళ్ళు మాకు దళితుల కష్టాలు వినపడవు, క్రైస్తవుల మీద దొరికే దాడులు కనపడవు అన్నట్టుగా వాళ్ళు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని వాళ్ళ పాటికాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్క స్టేట్మెంట్ అయినా ఇచ్చాడా? క్రైస్తవుల మీద దాడులు చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం, జైల్లో పెడతాం అని ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవ్వరు మాట్లాడలా. ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా మాట్లాడా? ఆయన మాట్లాడలా. కారణం ఏంటంటే పదే 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 మనము వాళ్ళ చేతుల్లో మోసపోతున్నాం కాబట్టి, మనం అమాయకులని చేసి వాళ్ళు మన మీద గెలిచి వాళ్ళు పెత్తనం చెలాయిస్తుంటే మనము బానిసత్వంలో సంఖ్యలు వేసుకుని బ్రతుకుతున్నాం. 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది భారతదేశానికి అనుకుంటున్నాం మనం, కానీ రాలా. బ్రిటిష్ వాళ్ళని తరమగొట్టాం, కానీ ఈరోజు అసలైన బానిసత్వం బ్రతుకుతున్నాం. మనం బానిసత్వపు బ్రతుకులు బ్రతుకుతున్నాం. బ్రిటిష్ వాళ్ళని తరమగొట్టగలిగాం, వీళ్ళని తరమగొట్టలేం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే మన మీద అధికారం చెలాయిస్తూ పెత్తనం చెలాయిస్తుంటే మనం నోటి మీద వేలేసుకుని వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఈరోజు. ఎదురు మాట్లాడాలంటే భయం, ప్రశ్నించాలంటే భయం. మనము అసెంబ్లీలో కూర్చోవడానికి అర్హులం కాదా? అసెంబ్లీకి నువ్వు రాకూడదురా అంటే నేను ఓటు వేయనురా అని చెప్పే ధైర్యం కావాలి మనకు. ఓటు వేసే వాడికి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడే హక్కు ఉంది. క్రైస్తవుల తరపున ప్రశ్నించటానికి కానీ, ప్రోత్సహించడానికి కానీ, కాపాడుకోవటానికి కానీ, దాడి చేస్తే చంపితే శిక్షించటానికి కానీ ఒక్క
ఒక్క ప్రభుత్వం, ఒక్క పార్టీ, ఒక నాయకుడు లేనటువంటి ఇలాంటి పరిస్థితుల్లో మనలో నుంచి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. మన క్రైస్తవులలో నుంచి, మన ఎస్సీ ఎస్టీలలో నుంచి, మన అణగారినటువంటి వెనకబడిన వర్గాలలో నుంచి మనం ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని అసెంబ్లీలో కూర్చోబెట్టి మనకు సమస్య వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా తయారు చేయాలి అన్నటువంటి సంకల్పంతోనే ఈ పాదయాత్ర చేపట్టిన అరకు నియోజకవర్గంలో మొదలుపెట్టాను. అందరూ గమనించండి, ఇప్పటి వరకు నష్టపోయింది చాలు, మోసపోయింది చాలు. ఇక ఆ నష్టపోవటం ఆపేసి ఇప్పుడైనా ఒక అవగాహనలోనికి వచ్చి, ఆలోచనలోనికి వచ్చి మనం మన నాయకుడిని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? అవసరమా? అవసరం లేదా? అవసరం ఉందా? అవసరం లేదా? అవసరమే. హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ముస్లిమ్స్కి ఎంఐఎం పార్టీ ఉంది. ఎంఐఎం పార్టీ. ఒక్క హైదరాబాద్ మహానగరంలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి, ఒక్క ముస్లిం పార్టీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మన క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో జనాభా ఎంత తెలుసా? 1,70,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు. 4 కోట్ల మందిలో 1,70,00,000 అంటే సుమారుగా దాదాపుగా 40% క్రైస్తవులు ఉన్నాం. మనం అనుకుంటే సీఎంని డిసైడ్ చేయొచ్చు, మనం ఎమ్మెల్యేలు డిసైడ్ చేయొచ్చు మనం. కానీ మన క్రైస్తవులకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఒకటి చెప్పండి పేరు, ఒక పేరు చెప్పండి. ఒక్క ఎంపీ చెప్పండి. ఒక్కరు లేరు. ఎంఐఎం పార్టీ ముస్లిమ్స్ కోసం పెట్టిన పార్టీ. వాళ్ళ జనాభా తక్కువ. ఒక్క హైదరాబాద్లో, ఆ మహానగరంలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ కష్టం వస్తే మాట్లాడడానికి. ఈరోజు మన సమస్య ఏంటంటే మనకంటూ నాయకుడు లేకపోవటమే మన సమస్య. వీళ్ళు వింటారులే, తంతే పడతారులే, కాలి కింద చెప్పుల్లాగా, కుక్కిన పేనులాగా పడి ఉంటారులే అని మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రులు. కానీ మనము చలించకుండా ఇలాగే భరిస్తామంటే వాళ్ళు తొక్కుతూనే ఉంటారు. ఈ వైఖరి మారదు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. ఇప్పటికైనా మన నాయకుడిని మనం గెలిపించుకునే ప్రయత్నము చెయ్యాలి. ఇప్పుడు కూడా కళ్ళు తెరుచుకోమంటే మన బతుకులిక తెల్లారేనంటే. మన బతుకులిక బానిసత్వంలోనే మగ్గిపోతాం. పేద బ్రతుకులే, అవే అప్పులే, అవే కష్టాలే, అవే రోడ్లు లేని గ్రామాలే, అవే హాస్పిటల్ లేని గ్రామాలు, కరెంటు లేని గ్రామాలు, సరిగా పథకాలు అందనటువంటి ప్రజలు, ప్రభుత్వ పథకాలని పేర్లు పెట్టి గవర్నమెంట్ స్కీమ్స్ కింద నీకు ఆ పథకం ఇస్తాం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, తల్లికి వందనం ఇస్తాం, సూపర్ 6 అని పెట్టి 10లో 3 ఇచ్చి 7 పట్టించుకోవటంలా ఈ 7 అధికారుల చుట్టూ తిరిగి సైలెంట్ అయిపోతున్నారు. ఇక మనకు రావులేవి అని. ఎవడి డబ్బు ఇస్తున్నాడు, ఎవడి సొమ్మిస్తున్నాడో తెలుసా? మన డబ్బు తిరిగి మనకే ఖర్చు పెడతారు. పథకాలకు పేర్లు మాత్రం వాళ్ళ అయ్యలివి, వాళ్ళ మామలవి, వాళ్ళ తాత ముత్తాతలవి పెట్టుకుంటారు. వాడు ఆస్తి ఏదో అమ్మి మనకు పెట్టినట్టుగా. ఎవరి డబ్బు అది? మన డబ్బు, ప్రజాధనం అది, మన డబ్బు. అడిగేవాడు లేడని క్రైస్తవుల్లో నుంచి వాళ్ళు క్రైస్తవుల మీద ఎక్కి నాట్యం ఆడుతున్నారు ఈ రోజున. ప్రవీణ్ పగడాల క్రైస్తవుల తరపున ఉంటే ఆయన ఒక్కడిని చంపేశారు. ఇక మౌనం అయిపోతారులేదు. ఆయన తర్వాత కొంతమంది ఇప్పుడు ఒక్కొక్కరు లేస్తున్నారు. పోరాడడానికి మాత్రమే కాదు, అధికారంలో కూర్చోటానికి, మేము కూడా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడడానికి అడుగులు వేస్తున్నాం. మీకు ఒక విషయం తెలుసా? క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి కుటుంబాలను వదిలేసి, ఆస్తులు వదిలేసి, వాళ్ళ ఇల్లు వాకిలు వదిలేసి 100,000 కిలోమీటర్లు ఓడ ప్రయాణం చేసి నీటి ద్వారా భారతదేశానికి వచ్చారు. ఎందుకో తెలుసా? మనకు సువార్త అందించడానికి. ఈరోజు ఇక్కడి వరకు సువార్త అందింది, రక్షణ వచ్చిందంటే దానికి కారణం క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి త్యాగపూరితమైన సేవ. ఈరోజు క్రైస్తవులు రాజకీయాలు చేయకూడదు, పోరాడకూడదు, ప్రశ్నించకూడదు అని కొంతమందికి ఉన్నాయి అనుమానాలు. క్రైస్తవ మిషనరీల కంటే మనం గొప్ప వాళ్ళమా? క్రైస్తవ మిషనరీలు ఏం చేస్తారు తెలుసా? హిందూ దురాచారాన్ని మట్టి గలిపారు వాళ్ళు. ఏం దురాచారాలు తెలుసా అవి?
సతీ సహగమనం. భర్త చచ్చిపోతే భార్యను కూడా చితి మీద పెట్టి కాల్చేయాలి. బాల్య వివాహాలు 60 ఏళ్ళు 70 ఏళ్ళ కర్ర చేతికి వచ్చినటువంటి ముసలోడికి 9 ఏళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేయటం, 10 ఏళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేయటం, పుష్పవతి కూడా కానీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయటం. ఎవరికి? 2 సంవత్సరాలు పోతాడన్న ముసలోడికి. ఈ దురాచారాన్ని రద్దు చేయించింది ఎవరో తెలుసా? మన క్రైస్తవ మిషనరీలు. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చింది సువార్త ప్రకటించడానికి. సువార్త ప్రకటించడానికి వచ్చినాడు హైందవ దురాచారాలతో ఏం పని? దానికోసం ఎందుకు మాట్లాడాడంటారు? ఎందుకు ప్రశ్నించాడంటారు? వాళ్ళు ఎట్లా పోతే మనకెందుకులే, మనం యేసు ప్రభుని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకోవాలి కదా. ఎందుకు పోరాడారు తెలుసా? క్రైస్తవుడు, క్రీస్తు మనసు కలిగిన వాడు ఏ మతములో అన్యాయం జరిగినా సరే నోరు విప్పి అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు. నిజమైన క్రైస్తవుడు అలాగుంటాడు. మిషనరీలు చేసిన పని ఈరోజు నేను చేస్తున్నా. అన్యాయాన్ని అరికట్టాలి. క్రైస్తవుడు మౌనంగా ఉండకూడదు. ఆ రోజు పౌలు భక్తుడు బైబిల్లో రాశాడు ఏమని? చచ్చిపోవటము నాకు ఇష్టమే, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమే. ఉరితాడు నా కోసం ఎదురు చూస్తుంది, మరణం నా కోసం ఎదురు చూస్తుంది, అది నాకు ధన్యతను రాస్తే కొంతమంది దాన్ని చదివేసి మనం చచ్చిపోవాలి, చంపేస్తే, కొడితే కొట్టించుకోవాలి, ఉమ్మితే ఉమ్మించుకోవాలి, నోరు మూసుకొని ఉండాలి అని అది ఉదాహరణకు తీసుకుంటున్నారు. దాన్ని అప్లై చేసుకుంటున్నారు, జీవితాల్లోకి ఆపాదించుకుంటున్నారు. అది తప్పు. ఎందుకు తెలుసా? పౌలు భక్తుడు రాసినటువంటి అప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నాడండి ఆయన? ఏ దేశంలో ఉన్నాడు ఆయన? భారతదేశంలో ఉన్నాడు ఆయన? ఎక్కడున్నాడు? రోమ్ ప్రభుత్వం. రోమ్ ప్రభుత్వం చట్టం ఏంటో తెలుసా మీకు? అప్పుడు యేసు అనే పేరు పలుకుని చంపేయాలి. అది గవర్నమెంట్, అది చట్టం. అక్కడ యేసు ప్రభులో బాప్తిసం తీసుకుంటే వాడిని చంపేస్తారు. ఎవరైనా సువార్త ప్రకటిస్తూ చంపేస్తారు. అది చట్టం, గవర్నమెంట్ చంపేది. పౌలు భక్తుడు కూడా గవర్నమెంట్లో ఉండేవాడు. స్టెఫెన్ను కూడా చంపినప్పుడు ఈయన ఆధ్వర్యంలో చంపారు స్టెఫెన్ని. అందుకు తెలుసు కాబట్టి ఆయన మాట్లాడాడు. ఇక్కడ యేసు ప్రభు నమ్ముకుంటే చచ్చిపోవాల్సిందే. ఆ ప్రభుత్వం అలాంటి చట్టం ఉంది కాబట్టి ప్రిపేర్ అయిపోయాడు. మన భారతదేశంలో అలాంటి చట్టం లేదుగా. ఉందా సార్? యేసు ప్రభు నమ్ముకుంటే చంపాలి అనే చట్టం ఏదైనా ఉందా? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అలాంటిది ఏదైనా రాశాడా? లేదంటే సెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? క్రైస్తవులు బ్రతకూడదన్న చట్టం ఉందా? లేదు కదా. మన భారతదేశంలో మనకున్నటువంటి ఆర్టికల్లు, మనకున్న రాజ్యాంగం, మనకున్న సెక్షన్లు, మనకున్న చట్టాలను బట్టి మనం మాట్లాడచ్చు. రోమ్ ప్రభుత్వం లాంటి చట్టం ఒకవేళ ఇక్కడ వస్తే, అంటే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని చంపాలన్నటువంటి గవర్నమెంట్ వచ్చిందనుకో, ప్రభుత్వం ఒక సెక్షన్ వచ్చిందనుకోండి, అప్పుడు చచ్చిపోదాం. అప్పుడు నేనంట ప్రశ్నించడం ఆపేద్దాం. ఇక మన బ్రతుకులు చచ్చిపోవడానికి సిద్ధపడాల్సిన రోజులు వచ్చాయి. గవర్నమెంట్ పూర్తిగా క్రైస్తవుల్ని హతం చేయడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు మన భక్తిని నిరూపించుకోవాలి. నేను మాట్లాడేటప్పుడు కానీ ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. ఆర్టికల్ 25, 26, 29, 30 ఇవేం చెప్తున్నాయి తెలుసా? ప్రతి మతస్థుడు, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ గ్రంథాలని, వాళ్ళ కరపత్రాలని స్వేచ్ఛగా పంచుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు. ఇది చట్టం కదా. ఇలాంటి చట్టంలో ఉన్నటువంటి భారతదేశంలో బ్రతుకుతున్నా నువ్వు పౌలు భక్తుడు చచ్చిపోమన్నాడు, చచ్చిపోలేదే, ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే కరెక్టేనా? ఆ ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు. అక్కడ చట్టాలు వేరు, ఇక్కడ చట్టాలు వేరు. ఇక్కడ మనకు అనుకూలమైన చట్టాలు ఉన్నప్పుడు, ప్రశ్నించడానికి హక్కు ఉన్నప్పుడు ప్రశ్నిద్దాం. అసమర్థుల వద్దు అంటున్నా నేను. ఇలా ప్రశ్నించటానికే నేను ఒక ఎస్సీ వర్గానికి చెందిన వాడిని, ఒక మాల కమ్యూనిటీకి చెందిన వాడిని. మన కష్టాలు నాకు తెలుసు. ఒక ఎస్సీ ఎస్టీని ఎలా చూస్తారో నాకు తెలుసు. మనం ఎదగటం, పైకి రావటం, వాళ్ళ పక్కన సీట్లలో కూర్చోటం, వాళ్ళ పక్కన కూర్చొని భోజనం చేయటం, వాళ్ళ పక్కన కూర్చొని నీళ్లు తాగటం, వాళ్ళకు షేక్ హ్యాండ్లు ఇవ్వటం వాళ్ళకి నచ్చదు. కంపరం ఎక్కినట్టుంటుంది ఎవరికి? అగ్రకులాల వాళ్ళకి. వాళ్ళకు ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీలను ఎలా వాడుకోవడం ఇష్టం తెలుసా? జెండాలు మోయటానికి, జేజేలు కొట్టడానికి, కరపత్రాలు పంచడానికి, వాళ్ళ కార్ల డోర్లు తీయటానికి, వాళ్ళ బోట్లు నాకడానికి వాడుకుంటారు ఎస్సీ ఎస్టీ వర్గాలని. ఆ స్థితి మారాలని ఒక క్రైస్తవుడు, ఒక దళితుడు, ఒక ఎస్సీ వర్గానికి చెందిన వాడైనటువంటి అభినయ దర్శనాన్ని నేను మనల్ని అసెంబ్లీలో చూడాలి, అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలని నేను అనేకులని, ప్రజలందరినీ చైతన్యపరచడానికి ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టా. మనల్ని మనం ఉత్తేజపరుచుకొని ముందుకెళ్ళకపోతే మన బ్రతుకులు ఇక పూర్తిగా అంతరించిపోతాయి. క్రైస్తవ్యాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
నేను నిన్న మొన్నటి నుంచి తిరుగుతున్నా, రకరకాల సమస్యలు వింటున్నాను. నేను నిన్న ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్నా పక్కా కొండదొరలం మేము, అయితే నన్ను ఎస్టీలోంచి తీసేశారన్నా, నా పరిస్థితి ఏంటి, నాకు రావాల్సిన ఉద్యోగం రాకుండా చేశారు వాళ్ళ స్వార్థాల కోసం. ఇంకొకరి దగ్గరికి పోతే హాస్పిటల్ లేదు, హాస్పిటల్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలా, దారిలో చచ్చిపోతున్నాం చాలామంది ట్రీట్మెంట్ కోసం వెళ్తూ, వైద్యం కోసం అని. ఇంకో దగ్గరికి వెళ్తే స్కూల్ లేదు, ఊర్లో 3 కిలోమీటర్లు వెళ్ళాలా పిల్లలు చదువుకోవాలంటే అని. పట్టించుకుంటున్నారు ప్రభుత్వాలు. ఓట్లు ఎన్నికలు వస్తే పట్టించుకున్నటువంటి ఆ ప్రభుత్వాలని తల పట్టుకొని, జుట్టు పట్టుకొని లాగి కింద కూర్చోబెట్టి మనం నిలబడి వాళ్ళు మనల్ని తలెత్తుకొని చూసేలాగా చేయాలని చెప్పి నేను ఇలాంటి సంకల్పంతో ముందుకు వస్తున్నాను. మీరందరికీ ఒకటే విన్నపం చేస్తున్నా, నన్ను అర్థం చేసుకోండి. నన్నే కాదు, ఈ అరకు నియోజకవర్గంలో ఒక ఎస్సీ క్యాండిడేట్ నేను నిలవటానికి లేదు, ఎస్టీ వర్గానికి చెందిన వాడిని మీలో నుంచి ఒకరిని అరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతా. జ్ఞానవంతుణ్ణి, వాక్చాతుర్యం ఉన్నవాడిని, మంచివాడిని, చదువుకున్న వాడిని, ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడేటువంటి వాడిని, పార్టీలకు అమ్ముడు పోనటువంటి మంచివాడిని ఈ నియోజకవర్గం నుంచి నేను నిలబెట్టబోతున్నాను వచ్చే ఎన్నికల్లో. మీరందరూ మన వాడిని అసెంబ్లీకి పంపించుదాం అనే మంచి ఆలోచన ఉంటే గెలిపించుకోండి. మార్పు మీరే మొదలు పెట్టాలి. మీతోనే అసెంబ్లీలో మన వాడిని పంపించడం ప్రారంభం అవ్వాలి. ఇంతటితో నా మాటలు నేను ముగించుకుంటున్నాను. చెప్పండి. అయితే ఈ లోకల్లో 5 పంచాయతీలు ఏం చేశారంటే చెప్పడమే నాకు గుర్తొచ్చింది. అయితే ఇది అంతా ఎస్సీ కొండ వర్గం ఉంది. అయితే దీనికి పక్కా ఎస్టీ దానికి ఏం చేశారంటే నాల్చెర్జర్ చేసి రాజులు, ఈ డబ్బు ఉన్న వాళ్ళందరూ వచ్చి కబ్జాలు చేసి మీరన్నట్టే మమ్మల్ని అందరూ, ఈ రాజకీయ నాయకులందరూ కూడా అడగతొరుకుతున్నారు. దేవుని మహాకృపను బట్టి మీరు ఒకవేళ అధికారంలో వస్తే ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీలో ఈ విషయం 5 పంచాయతీలకి మీరు ఎస్టీగా మార్స్తారని మేము నమ్ముతున్నాం. మీకోసం ప్రార్థన చేస్తాం. మీ డైరీలో కూడా రాయండి అన్న. ఈ జాబులంతా కోల్పోతున్నారు, ఎంత పిల్లలు నిరుద్యోగస్తులు ఉన్నారు. ఇది నాన్ ట్రైబుల్ చేసి కొండలు రకరకాల దోచుకుంటున్నారు, కబ్జా చేస్తున్నారు. దీనికి మీ మైండ్ లో ఖచ్చితంగా పెట్టాలి, మీ డైరీలో రాయాలని దేవుని చావకుడిగా మిమ్మల్ని తెలియపరుస్తున్నారు. చాలా అన్యాయం జరుగుతుంది 5 పంచాయతీలు. తప్పకుండా ఇక్కడ నుంచి మీరు మాత్రం చేయాల్సింది ఒకటే, వచ్చే ఎన్నికల్లో మీ వ్యక్తిని మీరు గెలిపించుకునే ప్రయత్నం చేయండి. ఓట్లకి నోట్లు పంచే అంత స్తోమత మాకు లేదు. మేము మీలాంటి పేదవాళ్ళమే. పేదవాడైతేనే పేదవాడిని అందరి మీద కూర్చోబెట్టగలడు. డబ్బు పంచేవాడు లాభం సంపాదించుకుంటాడు తప్ప మీకు సేవ ఎందుకు చేస్తాడు? డబ్బు ఎవడైతే పంచలేడో వాడే ప్రజలకు సేవ చేస్తాడు. కాబట్టి ఆలోచించి అవగాహనలోకి తెచ్చుకొని మనవాన్ని మనం అసెంబ్లీకి పంపించుకోవాలని దృఢ సంకల్పంతో ఉందాం, గెలిపించుకుందాం, ముందుకు నడుద్దాం.